ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహోదరి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని మాట 145వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఇక్కడ మరి దావీదు గారు రాసిన కీర్తనలో గనక మనం చూస్తే ఆయన పడిపోవారందరినీ ఉద్ధరించువాడని, తర్వాత కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడని మరి దావీదు గారి ద్వారా మనం వింటున్నాం. అనేక మార్లు ఈ లోకంలో మనం చాలా విషయాల్లో కృంగుబాటులోనికి వెళ్ళిపోయినప్పుడు, మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఉద్ధరించేవాడుగా ఉన్నాడు. కృంగిపోయిన స్థితిలో ఆయన మనల్ని లేవనెత్తువాడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము పడిపోయిన వారిని ఆ రీతిగానే ఉంటామని, ఇంక మనల్ని ఎవరు లేవనెత్తేవారు లేరని, ఈ స్థితిలోనే ఇంకెల్లప్పుడు నేను ఉండవలసి వస్తదేమోనని చాలా మార్లు మనం బాధపడుతుంటాం, భయపడుతుంటాం, మరి ఏడుస్తూ ఉంటాము. మనం లేవనెత్తేవారు లేరని మనం ఎంతో నిరాశకు గురవుతూ ఉంటాము. కానీ ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూస్తే ఆయనంట మనం పడిపోనప్పుడు ఆయన మనల్ని ఉద్ధరిస్తాడంట. మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని లేవనెత్తుతాడు. చూడండి, యోసేపు గారిని గనక మనం చూస్తే ఆయన అన్నలందరూ కూడా యోసేపు గారిని మరి ఆ గుంటలో పడద్రోసినప్పుడు దేవుడు ఆ స్థితిలోనే ఆయన ఉంచలేదు. దేవుడు ఆయన లేవనెత్తాడు, ఉద్ధరించాడు. ఏ స్థితి వరకు తీసుకెళ్ళాడో తెలుసా? ఆయన ఒక దేశానికి మరి అధికారిగా నియమించబడేంత వరకు ఆయనకు తోడుగా ఉంటూ యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దినాన మనకు సెలవిస్తున్న మాట, ఆయన ఈ దినాన నిన్ను నన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే, మనం పడిపోవునప్పుడు మనుషులు మనల్ని చూసి హేళన చేస్తారేమో కానీ, మనుషులు మనల్ని చూసి నవ్వుతారేమో కానీ, ఆయన మాత్రం మనల్ని ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. మనం కృంగిపోతున్నప్పుడు నీ బ్రతికింతే, నువ్వు ఇట్లాగే అయిపోతావు, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు, నీకేమి చేత కాదు, నీ వలనేమి కాదు అంటూ మనుషులైతే మనల్ని హేళన చేసి చిన్న చూపు చూస్తారు కానీ, మనం నమ్మిన మన దేవుడైతే మనల్ని కృంగిపోయిన స్థితిలో లేవనెత్తుతాడు. ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. అయితే ఇది నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, ఈ మాటను, ఈ వాగ్దానమును మనం ఆధారంగా చేసుకుని, ఆయన నన్ను ఉద్ధరించే ఆయన ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు పడిపోయిన స్థితిలోనే నన్ను ఉంచాడు. నేను నమ్మిన దేవుడు కృంగుబాటులోనే నన్ను ఉంచాడు. ఆయన ఖచ్చితంగా నన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నన్ను ఉద్ధరించువాడై ఉన్నాడు. నన్ను ప్రేమించి నన్ను చేర్చుకుని ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి నన్ను నడిపించే దేవుడై ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా నా జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున నీవు కృంగుబాటులో ఉన్నావా? నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఎవ్వరూ ఆదరించక మరి ఏడుస్తూ దుఃఖంలో ఉన్నావా? ఈ సమయంలో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఇంకా నీ కృంగుబాటును జ్ఞాపకం చేసుకుంటూ నిరాశలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ఈ దినాన దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన నిన్ను ఉద్ధరించబోతున్నాడు. ఆయన నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన నిన్ను కృంగుబాటులో నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. ఆ సమయం కోసము మనందరం ఎదురు చూస్తూ దేవుని పాదాల యొద్ద మొర్రపెట్టినప్పుడు యేసోపు వలె ఆయన నిర్ణయించిన దినాన, ఆయన నియమించిన దినాన ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్తాం. మరి ఈ దినాన దేవుడు మనకిచ్చిన మాట ప్రకారం మనందరి జీవితాల్లో ఆయన నెరవేర్చాలని మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, ఘనుడు నాయన, నా గొప్ప తండ్రి, నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఇది నా తండ్రి, మీరు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానం మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. అవును ప్రభువా, నీవెన్నడూ కూడా నా తండ్రి నాయన, అయ్యా, కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని అదే స్థితిలో ఉంచే దేవుడు కాదు ప్రభువా. నమ్మి నీ యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు ఆలకించి నాయన యోసేపును ఆశీర్వదించిన రీతిగా ప్రభువా, నీవు నాయన పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో ఉంచే గొప్ప దేవుడివై ఉన్నావు. ఇది నాన్న, ఎవరైతే అలాంటి కృంగుబాటులో ఉన్నారో, ఎవరైతే అలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నారో, వారిని ఎవ్వరు ఉద్ధరించేవారు లేరని, వారెవ్వరూ లేవనెత్తువారు లేరని, అయ్యా ఏడుస్తూ దుఃఖంలో ప్రభువా ఇది నాతో కలిసి నాయన నీ పాదాల యొద్ద మొరపెడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు.
అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఏ విషయంలో కృంగిపోతున్నారో ప్రభువా, ఏ విషయంలో దుఃఖిస్తున్నారో తండ్రి, అయ్యా అన్నీ ఎరిగిన దేవుడు ఉన్నావు. ఇది నా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారున్న పడి ఉన్న స్థితిలో నుంచి వారిని లేవనెత్తండి. కృంగుబాటులో నుండి ప్రభు వారికి విడుదల ఇచ్చిన ఆయన శ్రేష్టమైన జీవితాలను వారికి అనుగ్రహించి ఉన్నత స్థానంలో వారి నుంచి ప్రభు నీ సాక్ష్యార్థంగా నా తండ్రి అయ్యా నీ రక్షణతో కూడా అలంకరించబడి నీ బిడ్డలుగా ముద్రించబడి నీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడిన ఆయన నీ బిడ్డలుగా మార్చబడ్డకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో చేసిన ప్రార్థన పాస్ అనేది చేర్చుకోమని త్వరలో రానున్న ప్రియరక్షకుడు యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.